సుందరి పెళ్లికూతురు ఫంక్షన్కి వచ్చిన మాణిక్యం, బాలుకి అడ్డంగా దొరికిపోయిన మాణిక్యం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరూ చాలా సంతోషంగా మేడపైన గడిపిన తర్వాత కిందకి వెళ్తారు. ఎవరి రూమ్ వాళ్ళకి వెళ్ళిపోయిన తర్వాత ప్రభావతి అంటుంది, మన పిల్లలు ముగ్గురు మన కోడలతో అందరూ చక్కగా ఉంటే ఎంత బాగుంటుంది, ఏ గొడవ పెట్టుకోకుండా ఇలా సంతోషంగా ఉంటే మన కుటుంబం ఎంత ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు సత్యం, అవును ప్రభా, ఇంట్లో వీళ్ళందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వీళ్ళందరూ ఎప్పుడు ఇలా నవ్వుతూ తులుతూగుతూ పిల్ల పాపలతో హాయిగా ఉంటే మనం హరే రామ హరే కృష్ణ అంటూ మన మనవలతో ఆడుకుంటూ ఈ దేహాన్ని వదిలేస్తే అంతకు మించి హ్యాపీనెస్ ఎక్కడుంటుంది చెప్పు అని అంటాడు సత్యం. అయినా త్వరగా పడుకో, ఇంకా మాట్లాడుతూ కూర్చుంటే అలా టైం అయిపోద్ది. రేపు అసలే పెళ్లి కూతురు ఫంక్షన్కి వెళ్ళాలి కదా, పైగా తను మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కాబట్టి అందరం కలిసి వెళ్ళాలి కదా, నువ్వు తొందరగా లేగు, రేపు తొందరగా నన్ను కూడా లేపు అని చెప్పేసి అంటాడు సత్యం ప్రభావతిని. అలాగేనండి, తప్పకుండా, పెళ్లి కూతురు ఫంక్షన్ అంటే హడావిడి మందే కదా అవ్వాలి, నేను ఈ చీర కట్టుకుంటానంటూ ప్రభావతి అలా చూసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రోజు అవుతుంది. అప్పుడు అందరూ రెడీ అయ్యి కిందకు వస్తారు. ఎవరికి వాళ్ళు పొగుడుకుంటూ ఉంటారు. అబ్బా ఎంత బాగున్నావు మీనా, చక్కగా ఎంత బాగున్నావో అని చెప్పేసి మీనాని బాలు పొగుడుతూ ఉంటే, మీరేమైనా తక్కువ, మీరు కూడా రాజకుమారుల్లా ఉన్నారు అని చెప్పేసి అంటుంది మీనా బాలుని. ఆ తర్వాత శృతి అలాగే రవి ఇద్దరు కిందకు దిగుతారు. ఎలా ఉందన్నయ్య నా డ్రెస్ అని అడుగుతాడు బాలుని రవి. నీకేరా నా బుజ్జి తమ్ముడివి, ఎంత చక్కగా ఉన్నావో, చాలు ఎంత బాగున్నావో, శృతి సూపర్ ఉన్నావు అని చెప్పేసి అంటాడు రవి. అప్పుడు శృతి, నువ్వు కూడా చాలా బాగున్నావు రవి, మీనా నువ్వైతే ఎప్పుడు లక్ష్మీదేవిలానే ఉంటావు, ఎంత బుజ్జిగా ఉన్నావో అంటూ శృతి మీనాని పొగుడుతుంది. ఆ తర్వాత రోహిణి అలాగే మనోజ్ కూడా కిందకి దిగుతారు. ఇద్దరు కూడా చక్కగా రెడీ అయి వస్తారు. ఆ తర్వాత అసలైన కపుల్ సత్యం అలాగే ప్రభావతి ఇద్దరు కూడా దిగుతారు. అమ్మా చాలా బాగున్నావు, ఎంత చక్కగా ఉన్నావో అని అంటాడు మనోజ్. ఊరుకోరా అని అంటుంది ప్రభావతి. నిజమమ్మా చాలా బాగున్నావు అనగానే బాలు, బాగుంటుంది బాగుంటుంది, చాలా అందంగా ఉంది. ఏ డబ్బువతి, ఎలా ఉన్నావు, బాగున్నావా, నీకు నువ్వే చూసుకున్నావా చక్కగా అద్దంలో అని చెప్పేసి అంటూ వాళ్ళ అమ్మ మీద సెటైర్ డైలాగులు వేస్తాడు బాలు. అప్పుడు ప్రభావతి, ఊరుకోరా నువ్వు, ప్రతిదానికి వంకలు పెడతావు, వెళ్దామా ఇక్కడే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉందామా, వెళ్ళాక మనకి చాలా పనులు ఉన్నాయి, పెళ్లి కూతురు అంటే తక్కువేం కాదు, బోల్డ్ చెయ్యాలి, పదండి పదండి, ఇంక ఇలా కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే పని అవ్వదు అని చెప్పేసి అంటుంది ప్రభావతి. అందరూ కలిసి బయలుదేరతారు. సుందరి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా హడావిడిగా ఉంటుంది. ఎందుకంటే సుందరి పెళ్లి కూతురు చేయడం కాబట్టి. సత్యం వెళ్ళి పలకరిస్తాడు. ఏమ్మా బాగున్నావా, చక్కగా ఉన్నావు, నీ పెళ్ళి చక్కగా జరగాలి, అంతా బాగుండాలి అని అంటాడు సత్యం సుందరిని. అందరూ చక్కగా ఉండాలి, అంతా బాగుండాలి, పైగా నువ్వు ప్రేమ పెళ్లి చేసుకుంటున్నావు కాబట్టి అతను బాగుండాలి, మీ ఇద్దరు చక్కగా ఉన్నారంటే వీళ్ళందరికీ వాళ్ళ నోర్లు మూయించొచ్చమ్మా, కాబట్టి చక్కగా కాపురం చేసుకో, ఏనాడు కూడా ఎవరిని ఏమీ అనకుండా నీ వంతు పాత్రను పోషించాలమ్మా, ఆడదన్న తర్వాత కొంచెం ఓర్పు సహనం కూడా ఉండాలి, అలా అయితేనే ఒక జీవితాన్ని అలాగే ఒక కుటుంబాన్ని నిలబెడుతుంది, సరేనా, నేను ఇలాంటి క్లాస్ పీకుతున్నాను అనుకోకపోతే ఇలాంటివి చెప్తే నీకు బాగుంటుంది, నీకు కూడా అంతా వినసొంపుగా ఉంటుందని చెప్పేసి అంటాడు సత్యం. మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే నాకు ఇంకంతకు మించి ఏం కావాలి మావయ్య, మీరందరు తోడు నాకు ఎప్పుడూ కావాలి అని చెప్పేసి నన్ను ఆశీర్వదించండి అని అడుగుతుంది సుందరి సత్యంని అలాగే ప్రభావతిని. ఇద్దరూ ఆశీర్వదిస్తారు సుందరిని. ఆ తర్వాత అక్కడికి కామాక్షి వచ్చి, వదినా వచ్చావా, అబ్బా మీకోసమే ఎదురు చూస్తున్నాను, అందరూ పదండి లోపలికి వెళ్దాం, చక్కగా ఆనందంగా ఉందాం, అలాగే మీనా నీ డెకరేషన్ చూడు ఒకసారి, నీకే కదా డెకరేషన్ గురించి బాగా తెలుసు, ఒకసారి డెకరేషన్ అంతా చూడవా అని చెప్పేసి అడుగుతుంది కామాక్షి. అయ్యో దాందేముంది పిన్ని, నేను వస్తాను అని చెప్పేసి అందరూ కలిపి లోపలికి వెళ్తారు. అప్పుడు మనోజ్ కూడా రోహిణి వెనకాల వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు బాలు పక్కకు పిలిచి, రే మనోజ్ ఎటు వెళ్ళిపోతున్నావు, నువ్వు ఇట్రా అని చెప్పేసి అంటే, రోహిణి దగ్గరికి అంటాడు మనోజ్. ఒరే రోహిణి పార్లర్ అమ్మరా, పార్లర్ అమ్మ అంటే ఏం చేస్తుంది, పెళ్లి కూతురికి గట్ట మేకప్ చేస్తుంది, నువ్వు వెనకాలే ఆడో రూమ్లోకి వెళ్ళి నేను రాత్రి డాన్స్ వేసినట్టు డాన్స్ వేస్తావా, లేదు కదా, పద పక్కకు పోదాం పద అని చెప్పేసి తీసుకెళ్ళిపోతాడు బాలు మనోజ్ని. ఒకవైపు కిచెన్లో మటన్ కొట్టు మాణిక్యం ఉంటాడు. తను అక్కడ వాళ్ళతో వంటలు చేపిస్తూ ఉంటాడు. ఇటువైపు ఏమో అందరూ కూడా సంతోషంగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటారు. డెకరేషన్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అయితే మటన్ కొట్టు మాణిక్యం మీనాని చూస్తాడు బయటికి వచ్చి. అమ్మ బాబో ఇదేంటి తినొచ్చింది అని చెప్పేసి వెంటనే వెళ్ళి వేరే చోట దాక్కుని ఉంటాడు, మీనా కంట పడకూడదు అని చెప్పి.
ఒకవైపు రవి శృతి ఏమో డెకరేషన్ అంతా చాలా బాగుంది కదా, దా రవి ఒక ఫోటో దిగుదాం అంటుంది శృతి. ఇద్దరు కలిపి ఒక సెల్ఫీ తీసుకొని ఇద్దరు కూడా వాళ్ళతో పాటు పైకి వెళ్ళిపోతారు. పైకి వచ్చాక శృతి అంటుంది, రవి మనకి రిసార్ట్ టైం అయినట్టుంది, వెళ్దామా, టైం అయిపోయిందేమో కదా, ఆల్రెడీ అటెండ్ అయ్యాం కదా, వెళ్ళిపోతే బాగుంటుందేమో అంటుంది. అప్పుడు రవి, లేదు పర్వాలేదు 12 ఆ టైంకి వెళ్దాం, నేను ఆల్రెడీ చెప్పానులే, ఏం పర్వాలేదు అంటాడు రవి. అప్పుడు మేకప్ వేయడానికి రోహిణి రూమ్లోకి వెళ్తుంది. ఒక ఆవిడ రూమ్లోకి తీసుకువెళ్తుంది రోహిణి. పెళ్లి కూతురు రూమ్లోకి వెళ్ళిన తర్వాత బాగున్నావా సుందరి అని అడుగుతుంది రోహిణి. బాగున్నాను రోహిణి అక్క అంటే, మరి తిన్నావా, టిఫిన్ అంతా చేసావా అని అడుగుతుంది రోహిణి. ఆహా లేదక్క ఇంకా తినలేదు అంటే, మరి మేకప్ ఇవన్నీ చేసేసరికి చాలా టైం పడుతుంది, అందుకనే ముందే తినేయాల్సింది అని చెప్పేసి అంటుంది రోహిణి పెళ్లి కూతురు సుందరితో. ఏం పర్వాలేదు అక్క, నేను జ్యూస్ తాగుతానులే, ఏం పర్వాలేదు అంటే, సరే అయితే కూర్చుంటే నేను మేకప్ స్టార్ట్ చేస్తాను అంటుంది రోహిణి. మీనా అంటూ ఉంటుంది, అబ్బా పూలు ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది కదండి ఆ డెకరేషన్కి అని అంటుంది. అప్పుడు బాలు, మీనా 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 అది వాళ్ళ ఇష్టం, నువ్వు ఒకరి దానివి అన్ని ప్రొఫెషనల్గా ఉండాలనుకుంటావు, వదిలేసే, వాళ్ళు ఏదో చేయించుకున్నారు కదా వదిలే అని చెప్పేసి అంటాడు బాలు. సరే అని చెప్పేసి అంటుంది. అయితే ఒకవైపు మటన్ కొట్టు మాణిక్యం నడుచుకుంటూ వచ్చి, పెళ్లి కూతురు మేకప్ అయిపోయిందా అమ్మా అని ఒక ఆవిడని అడుగుతాడు. ఇప్పుడే మేకప్ ఆర్టిస్ట్ వచ్చింది, తను చేస్తుంది, ఏం పర్వాలేదు, ఇంకా టైం పడుతుంది అనుకుంటా అని చెప్పేసి అంటుంది మాణిక్యంతో. అప్పుడు మాణిక్యం, సరే అయితే ఏం పర్వాలేదులేమ్మా అని చెప్పేసి అనగానే తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే కాఫీ పట్టుకొని టీ పట్టుకొని ఒక ఆయన వస్తూ ఉంటాడు. నువ్వు వెళ్ళి కాఫీ టీలు ఇచ్చేసేరా, మేకప్ ఆర్టిస్ట్ వచ్చిందంట, మేకప్ వేస్తుందంట అమ్మాయికి అని చెప్పేసి అనగానే, సరే అయితే నేను వెళ్ళిస్తానయ్యా ఈ టీలు అంటే, నేను ఈ టీల సంగతి చూస్తాను, నువ్వు వంట పని సంగతి చూడు అని చెప్పేసి అంటాడు మాణిక్యం. ఆ టీ పట్టుకొని వెళ్ళిన తర్వాత పెళ్లి కూతురు డోర్ నాక్ చేస్తాడు మాణిక్యం. వెళ్ళి నాక్ చేసిన తర్వాత వేరే ఆవిడ డోర్ తీసి ఆ టీలన్నీ తీసుకుంటుంది. టీజా, థ్యాంక్ యూ అంకుల్ అని చెప్పేసి తీసుకుంటుంది. కానీ రోహిణి మాణిక్యాన్ని చూడదు, తను మేకప్ వేసుకుంటూ ఉంటుంది పెళ్లి కూతురికి. తర్వాత సీట్లో కూర్చొని ఉంటుంది ప్రభావతి. మిగతా వాళ్ళందరూ బాలు, మీనా అలాగే సత్యం నడుచుకుంటూ వెళ్తారు. వెళ్ళి అప్పుడు బాలు అంటాడు, మావయ్య మీతో నాన్న మాట్లాడాలంట అంటాడు. ఏంట్రా, ఏంటి విషయం అని చెప్పేసి అడిగితే సత్యం డబ్బులు తీసి చేతిలో పెడతారు. అది చూసి ప్రభావతి కుళ్ళుకుంటూ ఉంటుంది. ఎందుకురా ఇవన్నీ అని అడుగుతాడు వాళ్ళ మావయ్య. ఎందుకురా ఏంటి, తను కూడా నా కూతురు లాంటిదే కాబట్టి తీసుకో, నువ్వు మాట్లాడకుండా తీసుకో అంటాడు సత్యం. వాళ్ళందరినీ చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ప్రభావతి వెనకాలే రవి అలాగే శృతి కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే చూడరా, మీ నాన్న ఏమనంటే డబ్బులు లేవు అంటూ ఉంటారు, చూడు డబ్బులు ఎలా ఇస్తున్నారు, అస్సలు బుద్ధి ఏమైనా ఉందా, ఇంత డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి అడుగుతుంది ప్రభావతి. అప్పుడు రవి, మన తరపున నాన్న కానుగ్గా ఇచ్చారమ్మా, అందులో తప్పేముంది, ప్రతిదానికి పడద్దారు తీయకు, నువ్వు ఎందుకు తప్పవన్నీ, నువ్వు అవన్నీ ఎందుకు అలా పట్టించుకుంటావు, చక్కగా వచ్చావు కదా అలా చూస్తూ ఉండు అని చెప్పేసి అంటాడు. అప్పుడు శృతి, ఈ ఆంటీకి ఎప్పుడు ఏదో ఒకటి మెదులుతూనే ఉంటుంది, ఏ మనిషో ఏంటో, ప్రతిదానికి కూడా ఇదెందుకో అదెందుకో అని అంటుంది ఏంటి రవి మీ మమ్మీ అని చెప్పేసి అంటుంది. శృతి నువ్వేం మాట్లాడకు, ఇప్పుడు ఏమైనా అన్నావంటే మొత్తం గోల చేస్తుంది మా అమ్మ, తెలిసిందే కదా, కూర్చో సైలెంట్గా ఉండు అని చెప్పేసి అంటాడు రవి. అప్పుడు బాలు మీనా ఇద్దరు రవి శృతి దగ్గరికి వచ్చి, ఒరే పదరా భోంచేసేద్దాం అని చెప్పేసి అంటారు. అప్పుడు రవి కూడా, పద శృతి భోంచేసేసి ఇంకా మనం కూడా వెళ్ళాలి కదా అని చెప్పేసి అంటాడు. అప్పుడు శృతి, ఏం పర్వాలేదులే, మీ ఇద్దరు వెళ్ళి తినేసి రండి, నేను మీనా ఇద్దరం కలిసి భోంచేస్తాము అంటుంది. అప్పుడు బాలు రవిని, మనోజేడ్రా వాడెక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అడుగుతాడు. ఏమో అన్నయ్య తెలీదు, నేను కూడా చూడలేదు అంటే. అప్పుడు బాలు, ఏముంది ఆ రోహిణి వెనకాలే తిరుగుతూ ఉంటాడు, పోన్లే మనకెందుకు, మన ఇద్దరం కలిసి వెళ్ళిపోదాం, మనం వెళ్ళి భోంచేద్దాం, వాడు ఎప్పుడోకప్పుడు తింటాడులే అని చెప్పేసి అంటాడు బాలు. ప్రభావతి వెనకాలే మీనా అలాగే శృతి కూర్చొని నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రభావతి, మీ ఇద్దరికి ఇంకా పని పాట ఏం లేదు, ఎప్పుడు కైకలు పక్కపక్కలు, ఇద్దరికిద్దరు అసలు అంటుకుని పెట్టుకునే ఉంటారు, ఒకరికొకరు మళ్ళీ సపోర్ట్ ఒకటి అనగానే మీనా, అదేంటత్తయ్య అలా మాట్లాడతారు, మేమేం చేసాం ఇప్పుడు మిమ్మల్ని అని అడుగుతుంది. అప్పుడు నన్నేం చేయడం ఏముంది, ఏదైనా పని చేయాలి కానీ అలా కూర్చొని ఉంటారా అని చెప్పేసి అనగానే శృతి, మరి మీరేం చేస్తున్నారు, మీరేమైనా పిల్లర్లు ఏమైనా మోస్తున్నారా, సిమెంట్ ఏమైనా పెడుతున్నారా అక్కడ, లేదు కదా, మీరు కూడా కూర్చునే కదా ఉన్నారు, అలాంటప్పుడు మమ్మల్ని అండం ఏంటి, మీరు మీ పని చూసుకోండి, మేము మా పని చూసుకుంటాము అంటుంది శృతి. వీళ్ళతో మాట్లాడడం కూడా అనవసరం అని చెప్పేసి ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
తర్వాత అందరినీ అక్షింతలు వేయడానికి పిలుస్తారు. అక్షింతలు వేయడానికి పిలిచినప్పుడు ఒక్కొక్కరుగా అక్షింతలు వేస్తారు. అప్పుడు మటన్ కొట్టు మాణిక్యం కూడా అక్షింతలు వేయడానికి అని చెప్పేసి వస్తాడు. వీళ్ళంతా ఏమైనా ఉన్నారా ఏంటి, నాకు ఎందుకో కొంచెం భయంగా ఉంది. మీనాని చూశాను, సరే తను ఒకరితే వచ్చి ఉంటుందిలే, ఎక్కడో చోట పనిచేస్తూ ఉంటుంది, తొందరగా అక్షింతలు వేసి వెళ్ళిపోదాం అనుకొని పక్కన నించొని ఉంటాడు. ఆ తర్వాత నించునున్న తర్వాత బాలు, మీనా, శృతి, రవి, అలాగే మనోజ్, రోహిణి, సత్యం, ప్రభావతి వాళ్ళు కూడా పక్కన కూర్చొని ఉంటారు. ఈ మటన్ కొట్టు మాణిక్యం కూడా ఒక పక్కన కూర్చొని ఉంటారు. వాళ్ళకి కనిపించడు, వీళ్ళు కూడా అతను కనిపించడు. ఒక్కొక్కరుగా అక్షింతలు వేస్తూ ఉంటారు. తర్వాత మీనా, బాలు కూడా వస్తారు అక్షింతలు వేయడానికి. కరెక్ట్గా అప్పుడే మటన్ కొట్టు మాణిక్యం కూడా వాళ్ళ తర్వాత నేనే వేద్దాం అన్నట్టుగా వెళ్ళి అక్షింతలు వేయంగానే బాలు, మీనా ఇద్దరు చూసి షాక్ అవుతారు. ఒకవైపు రోహిణి మాట్లాడుతూ మటన్ కొట్టు మాణిక్యాన్ని కూడా చూస్తుంది. అదేంటి, ఇతను ఇక్కడికి ఎలా వచ్చాడు, ఇతను ఇక్కడున్నాడేంటి, అయ్య బాబోయ్, ఇప్పుడు వీళ్ళు చూసారంటే నా పని ఏమైపోతుంది, నా జీవితం అంతా వీళ్ళ కాళ్ళ ముందే పరిచేసినట్టు ఉంటుంది, ఏమవుతుందో ఏంటో, వీళ్ళు చూడకపోతే బాగుండు అని చెప్పేసి మాణిక్యానికి సైగ చేస్తుంది. కానీ మాణిక్యం అవేమీ చూడ్డు. అక్షింతలు వేయడానికి ఎంతో ఆనందంగా అక్షింతలు పట్టుకొని ఇలా ఎదురుగుండా చూడంగానే మీనా, బాలు మాణిక్యానికి ఎదురుగుండా ఉంటారు. ఒకవైపు నుంచి దూరంగా రోహిణి చూస్తుంది, కానీ ఏమవుతుందో ఏంటో అన్నట్టుగా టెన్షన్ పడిపోయి గుండె ఆగిపోయినంత పని అవుతుంది రోహిణికి. అప్పుడు బాలు, మీనా కూడా ఏంటి ఇతను ఇక్కడున్నాడు, అదేంటి నువ్వు మలేషియా అతనివి కదా, ఇక్కడున్నావేంటి అనుకుంటూ లోపల అనుకుంటూ ఉంటారు. మాణిక్యం మీనా, బాలుని చూసి హడలెత్తిపోతాడు. అయితే మటన్ కొట్టు మాణిక్యం కిందకి దిగిన తర్వాత బాలు మాణిక్యం దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని పక్కకి లాగేస్తాడు. లాగి, ఏయ్ నువ్వు ఇక్కడున్నావేంటి, నువ్వు మలేషియా మామ అని చెప్పేసి తిరిగావు కదా, ఇదేంటి నువ్వు రోహిణి వాళ్ళ మామయ్యవి కదా, ఇక్కడున్నావేంటి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు లేదు పెళ్ళికి వచ్చాను నేను అని చెప్పేసి అంటాడు. నువ్వు తడబడుతున్నావేంటి, నువ్వు మలేషియా వాడివి కాదు కదా, నాకు తెలుసు నువ్వు మలేషియా వాడివి కాదని, నువ్వు మటన్ కొట్టు మాణిక్యానివా, అంటే మటన్ షాప్లో మటన్ కొట్టేది నువ్వేనా, అంటే ఇన్నాళ్ళు చాలా నాటకాలు ఆడారా, రోహిణి నీకేం అవ్వదా, నిజం చెప్పరా, చెప్పకపోతే నీకు ముందు మామూలుగా ఉండదు బ్యాండ్ బాజా, మామూలుగా కొట్టను నిన్ను అని చెప్పేసి తిడతాడు బాలు. అప్పుడు లేదు నిజంగా చెప్తాను, మలేషియా నుంచి వచ్చింది నేను కాదండి, అసలు నాకు మలేషియా కూడా ఎలా ఉంటుందో తెలీదు, నేను ఈ ఊర్లోనే మటన్ కొట్టుకుంటూ ఉంటాను, నిజంగా చెప్తున్నాను, ఇంతకు మించి నాకేమీ తెలియదండి అని అంటాడు. అలాగే బొంకేస్తాడు మాణిక్యం. అప్పుడు రోహిణి కూడా వాళ్ళ వెనకాలే వస్తుంది. ఇలా అడ్డంగా సైకిల్ చేస్తుంది, కానీ మటన్ కొట్టు మాణిక్యానికి ఏమీ తోచదు, ఏం చెయ్యాలో, దొరికేసాం కదా ఇంకా తప్పదు అన్నట్టు చెప్పడం మొదలు పెడతాడు. ఇదంతా నాది కాదండి, అదంతా నేను కాదండి, అంటే నేను మలేషియా అండి అంటే, ఏం చెప్తున్నావో నీకైనా అర్థమవుతుందా ఏంటి, మొత్తం గజిబిజి చేస్తున్నావు, నువ్వే కదా, నువ్వేమీ మలేషియా నుంచి రాలేదు కదా, నాకు ముందు నుంచే అనుమానంగానే ఉంది, నువ్వు ఎవరో ఏంటో ఎప్పటి నుంచో తెలుసుకుందాం అనుకుంటున్నాను, మొత్తానికి ఇలా దొరికావు, నిజం చెప్పు అని నిలదీస్తుంది మీనా కూడా. అప్పుడు మటన్ కొట్టు మాణిక్యం మొత్తం నిజమంతా చెప్పడానికి రెడీ అవుతాడు. నేను మలేషియా నుంచి రాలేదు, అలాగే నేను రోహిణికి మామయ్యని కాను అని చెప్పేసి చెప్పంగానే అక్కడ బాలు, మీనా కూడా షాక్ అయిపోతారు. అప్పుడు శృతి, రవి కూడా వచ్చి మేము వెళ్దాం అనుకుంటున్నాము, అదేంటి ఎవరైనా అని చెప్పేసి అనగానే మటన్ కొట్టు మాణిక్యం అంట, అందరికీ మలేషియా మామయ్య మా మావయ్య అని చెప్పేసి పరిచయం చేసింది కదా రోహిణి, మీకు ఇంతకీ గుర్తులేదా, వాడే వీడు మలేషియా నుంచి రాలేదు, అలాగే రోహిణి మామయ్య కూడా కాదు, వీడు ఎక్కడి నుంచో వచ్చాడు, ఏంటో నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలీదు, ఇలా అబద్ధాలు చెప్తూ మా ఇంటి చుట్టూ తిరిగారు, అసలు ఎంత మోసం చేశారు, నువ్వు మలేషియా నుంచి వచ్చేనట్టు ఎంత బిల్డప్ కొట్టావు, నువ్వు మటన్ కొడతావా, నువ్వు మాణిక్యానివా, అసలు ఏం మనుషులరా మీరంతా, ఎంత మోసం చేశారు, మా అమ్మావతి ఏమో ఏదో పెద్ద మా కోడలు మలేషియా నుంచి వచ్చిందని ఎంత వాగుడిపోయిందో, నా మీనా నిన్నెన్ని మాటలందో ఇప్పుడు తెలుస్తుంది, నేను వీళ్ళందరినీ పిలిచి పంచాయతీ పెట్టకపోతే అడగండి అని చెప్పేసి అంటాడు బాలు. మీరు రోహిణికి అన్యాయం చేయొద్దు ప్లీజ్ అండి, నన్ను ఏమీ అనకండి, అలాగే రోహిణిని కూడా ఏమనకండి ప్లీజ్ అని బ్రతిమాలుతూ ఉంటాడు మాణిక్యం. అయినా సరే బాలు నాన్నని అలాగే అమ్మని ఇద్దరిని పిలుచుకుని రారా అని చెప్పేసి రవితో అంటాడు. అప్పుడు సత్యాన్ని, ప్రభావతిని కూడా పిలుచుకుని వస్తాడు. నిజం చెప్పరా, వీళ్ళ ముందు నిజం చెప్పు, నువ్వు ఎవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చావు అన్నీ చెప్పు అని చెప్పేసి అనగానే మాణిక్యం, ఏమండి నేను ఇక్కడ ఉండే మటన్ కొట్టు షాప్లో మటన్ కొట్టుకునే మాణిక్యానండి, నేనేమి రోహిణికి మావయ్యని కాను అని చెప్పేసి అనగానే ప్రభావతి అలాగే సత్యం ఇద్దరు కూడా షాక్ అయిపోతారు.
అప్పుడు రోహిణి అలా షాక్లో ఉండిపోతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఏం చెప్తే వీళ్ళు నమ్ముతారు, నా బండారం మొత్తం బయటపడిపోతుందా, నాకు అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు అని టెన్షన్ పడుతూ ఉంటుంది లోపల రోహిణి. అప్పుడు ప్రభావతి, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు రోహిణి వాళ్ళ మామయ్యవి కాదా, మలేషియా నుంచి రాలేదా, అంటే ఇన్నాళ్ళు మాకు ఏదేదో కహానీలు చెప్పి ఇంత దూరం తీసుకొచ్చారా, అయినా ఏం మనుషులరా మీరంతా, ఛీ ఏ అబ్బబ్బా ఏం బతుకులో, అంటే రోహిణి మలేషియా కాదా, అంటే రోహిణి ఏం చేస్తుంది అని చెప్పేసి కుప్ప కూలిపోతుంది ప్రభావతి సోఫాలో అక్కడే. అయితే సత్యం కూడా, ఏంటి అంటే ఇదంతా అబద్ధపు పెళ్ళ, కామాక్షి నీకైనా ఇక్కడ ఎలా దొరికారు వీళ్ళందరూ, అసలు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా, రోహిణి అని మాకు అంటగట్టావు, ఆ మలేషియా నుంచి వచ్చాడని చెప్పావు, అయినా సరే ఏంటిదంతా అని చెప్పేసి సత్యం కూడా ఏం ఆలోచిస్తాడో అతనికే తెలియకుండా పోతుంది. అప్పుడు మీనా అడుగుతుంది, అసలు నువ్వు ఇదంతా మాకు ముందే ఎందుకు చెప్పలేదు, ఇన్ని నాటకాలు ఎందుకు ఆడావు, అలాగే రోహిణి సంగతి ఏంటి, అసలు మీ మావయ్య కాకపోతే నువ్వు ఏం చేసావు రోహిణి, అసలు నువ్వు ఎందుకు ఇన్ని అబద్ధాలు ఆడావు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఇదంతా చెప్తావా లేదా అని చెప్పేసి అంటుంది. అప్పుడు మనోజ్ అంటాడు, అదేంట్రా మలేషియాలో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అని చెప్పేసి చెప్పారు కదా, ఇక్కడున్నాడేంటి ఈయన, పైగా మటన్ కొట్టుకుంటున్నాడని చెప్తున్నావేంటి, బుర్రేమైనా పోయిందా అని అడుగుతాడు. అప్పుడు బాలు, అవును మాకు కాదు నీకు పోతుంది బుర్ర, వాడు అసలు రోహిణి వాళ్ళ మావయ్యే కాదంట, అడుగు రోహిణిని అని చెప్పేసి అంటాడు బాలు. అప్పుడు మనోజ్, ఏంటి రోహిణి ఇదంతా ఏం జరుగుతుంది, నువ్వు నాకు అబద్ధం చెప్పడం ఏంటి, వాడు మీ మావయ్య కాకపోతే ఎవరు వాడు అని చెప్పేసి అడుగుతాడు. కానీ రోహిణి నోట్లోంచి ఎటువంటి సమాధానం రాదు. ప్రభావతి అవంతా నమ్మబుద్ధి కాక, ఏమండి మీరు అవన్నీ ఏం నమ్మకండి, వాడు అలాగే వాగుతాడు బాలుగాడు, కానీ నిజం చెప్పండి, మీరు నిజంగానే రోహిణి వాళ్ళ మావయ్య కాకపోతే ఎవరు, అసలు మటన్ కొట్టుకోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు, ఏంటమ్మా రోహిణి నువ్వైనా చెప్పు అని అడుగుతుంది మా ప్రభావతి రోహిణిని. అప్పుడు రోహిణి ఏదో రకంగా ప్లాన్ వేసి ఇది గండం బయటపడాలి అని చెప్పేసి, అయినా బాలు నువ్వు అలా తక్కువ అంచనా వేసి మాట్లాడడం ఏమీ బాలేదు, ఆయన ఏదో చెప్పారు సరే, అయినా అలా ఇన్సల్ట్ చేయడం ఏమాత్రం బాలేదు, అయినా పెద్దవాళ్ళని అలా ఎలా చేస్తారు, ఏంటి మనోజ్ ఇది అని చెప్పేసి అడుగుతుంది రోహిణి మనోజ్ని కూడా. అప్పుడు మనోజ్, రే బాలు ఏం జరిగిందిరా, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఆయన పెద్ద వ్యక్తి కదా, నువ్వు అలా మాట్లాడడం ఏమీ బాలేదు అని చెప్పేసి అంటాడు. అప్పుడు రోహిణి, అయినా మీకు మేము ఫోన్ చేస్తాం కదా మావయ్య, ఎందుకని ఇలాగా బాధపడ్డాం, చూడండి ఎన్నెన్ని మాట్లాడుతున్నారో మిమ్మల్ని. అప్పుడు బాలు అంటాడు, నేను చెప్పేది వినండి, అసలు ఇతను మలేషియా నుంచే రాలేదు, ఇక్కడ మటన్ కొట్టుకుంటాడంట, కావాలంటే అతని నోటితో అతనే చెప్తాడు, మీరు ఏవేవో మాట్లాడుతున్నారు అదంతా నిజం అనుకుంటున్నారు, కానీ కానే కాదు, అసలు ఇక్కడ వ్యక్తే ఇతను, అతను మలేషియా వెళ్ళలేదు ఏమీ వెళ్ళలేదు, మనల్ని అందరినీ బురిడి కొట్టించారు, అదేమైనా మీకు అర్థమవుతుందా, మీకు అసలు బుర్ర పనే చేయట్లేదా, అడగండి అసలు ఈ రోహిణి బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ అడగండి, ఒకసారి ఆలోచించండి, ముందు నుంచి ఏం జరిగిందో మొత్తం అంతా తలుచుకుంటే మొత్తం అంతా ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది అని చెప్పేసి అంటాడు బాలు గట్టిగా అందరితో. ఏంటి ఇదంతా ఏమైనా ప్రాంకా అని అడుగుతాడు మనోజ్. అలాంటిదేమీ కాదు మనోజ్, చెప్పేది విను, కళ్ళు తెరువు, ఇదంతా అబద్ధం రా, అసలు ఆ రోహిణి కూడా ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కోరా అని అంటాడు బాలు గట్టిగా మనోజ్ని. అవును కదా అని అడుగుతాడు మనోజ్. అప్పుడు ప్రభావతి, ఏంటిదంతా, ఏ రోహిణి ఏం జరుగుతుంది ఇక్కడంతా, అసలు ఎవరైనా చెప్పు నాకు అని చెప్పేసి అరుస్తుంది ప్రభావతి. అప్పుడు రోహిణి, ఆయన మా మావయ్యే అని చెప్పేసి అంటుంది. కానీ మటన్ కొట్టు మాణిక్యం మాత్రం మొత్తం నిజం ఒప్పేసుకుంటాడు, నేను వాళ్ళ మావయ్యని కాను అని. ఏంటి రోహిణి అబద్ధం ఆడుతున్నావు నువ్వు నాతో, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అయినా నువ్వెక్కడి నుంచి వచ్చావు, అది కూడా బుద్ధి రావట్లేదా, నాకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, అసలు ఏం నిజమో ఏం అబద్ధమో కూడా అర్థం కావట్లేదు అని అంటుంది ప్రభావతి. అసలు ఇతను మీ మావయ్య కాకపోతే ఎవరే వీడు, అయినా నువ్వు వీడికి అసలు మీ ఇద్దరికి సంబంధం ఏంటి అని అడుగుతుంది ప్రభావతి. మరి ప్రభావతి నిజం తెలుసుకోనుందా, అలాగే ఇంట్లో వాళ్ళందరూ రోహిణి గురించి తెలుసుకోనున్నారా, ముందు ఏం జరగబోతుంది మన ఛానల్లో ముందుగానే తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.